హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్బీనగర్ వచ్చే నెక్స్ట్ మెట్రో స్టేషన్ విక్టోరియా మెమోరియల్. ఇక్కడ రెంట్లు ఎంత ఉన్నాయో ఈరోజు చూసి మనం చెప్తాము. అయితే ఇక్కడ నేను చూసింది ఏంటంటే, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్, హాస్పిటల్స్, ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఈ ఏరియా అంతా చాలా డెవలప్గా ఉంది. ఇక్కడ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, విజయవాడ హైదరాబాద్ వస్తుంటే రైట్ సైడ్ మొత్తం ఖాళీ ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. స్కూల్ ఒక పెద్ద స్కూల్ ఉంది, వాళ్ళ ముందు వచ్చిన డ్రెస్ ఉంటుంది. అక్కడ దాని పక్కన ఫ్రూట్ మార్కెట్ చిన్న ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఉంది. దాని పక్కన టెలిఫోన్ కాలనీ ఉంది, పక్కన అష్టలక్ష్మి దేవాలయం ఉంది, దాని పక్కన సాయి నగర్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ. అయితే ఇక్కడ రెంట్లు ఎలా ఉన్నాయంటే, 1 బీచ్ వచ్చేసి 7,000 చెప్తున్నారు, 2 బీచ్కి వచ్చి 10, 12, 13 దాకా ఉంది 2 BHK. ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా మంది జాబర్స్ ఉన్నారు. ఇక్కడ 3 BHK వచ్చి 20 ఉంది, 15 నుంచి 16 ఓల్డ్ బిల్డింగ్ అయితే 17, ఓల్డ్ బిల్డింగ్ అయితే 15 ఉంది. నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే, అయితే నేను హౌస్ ఓనర్స్ కాబట్టి నాకు ఈ రెండు చెప్పారు. నేను రేపటి నుంచి ఏం చేస్తానంటే, అక్కడ లోకల్స్ అడిగి తెలుసుకున్నాను. లోకల్స్ అడిగి తెలుసుకొని సమాచారం మీకు ఇస్తాను. ఈ వాయిస్ ఇక్కడికి రాకపోతే సారీ. విక్టోరియా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే మెట్రో స్టేషన్ వచ్చేసి చైతన్యపూర్ మెట్రో స్టేషన్. అక్కడ ఇంతకుముందు ఫ్రూట్ మార్కెట్ ఉంటే దాన్ని వేరే దగ్గర తరలించి అక్కడ హాస్పిటల్ కడుతున్నారు. అయితే నేను రేపటి ఏం చేస్తానంటే, అక్కడ లోకల్స్ని కూడా అడిగి అక్కడ ఎంత ఉన్నాయని క్లారిటీగా వాళ్ళని అడిగి చేసుకుంటాను.